శని భగవానుడికి సంబంధించినటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధమాష్టమ శని అని చెప్పి చాలామంది భయపడుతుంటారు కదండి. వాళ్ళకి శని భగవాన్ నుంచి ఈ దశల్లో నెగిటివ్ రాకుండా పాజిటివ్ రావాలి అంటే కనుక ఎటువంటి మీరు ఏ విధంగా పూజలు, వ్రతాలు, హోమాలు శని భగవానునికి చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, శని భగవానుడు ఎటువంటి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడో ఈ ఒక్క యంత్రం ద్వారా మీకు అంత పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుందండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఈ యంత్రం ఎలా గీసుకోవాలి, ఎవరెవరికి ఈ యంత్రం ఉపయోగపడుతుంది, ఏ జాబ్ చేసే వాళ్ళు ఈ యంత్రం పెట్టుకోవాలి, ఏ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, అలానే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఈ యంత్రం అనేటువంటిది పెట్టుకోవాలనేటువంటి దాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చివరి వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మీరు ఈ విధంగా ఒక అవుటర్ ఒక చతురస్రాకారాన్ని గీసుకోండి. ఓకేనా, ఒక చతురస్రం గీసుకోండి స్క్వేర్. తర్వాత లోపల ఇలా ఇంకొక చతురస్రం గీసుకోండి స్క్వేర్. దీన్ని ఏం చేయాలంటే ఒక లోషు గ్రిడ్ లాగా 3x3 గ్రిడ్ చేయండి ఈ విధంగా. ఓకే, 3x3 గ్రిడ్ అనేటువంటి దాన్ని చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ అనేటువంటి దాన్ని మీరు ఇందులో వేయాలండి. సో ఏ నెంబర్స్ మీరు వేయాలండి, ఏ నెంబర్స్ వేయాలని చూస్తే కనుక మనం చూడండి 12, 7, 14, 13, 11, 9, 8, 15, 10 ఈ విధంగా వేయాలండి. ఎలా వేయాలి, ఇది కూడా ఫస్ట్ ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ లైన్లోకి రావాలి, ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈ లైన్లోకి రావాలి. అంతేగాని పిచ్చగా నేను ఇది వేస్తాను, తర్వాత ఇది రాస్తాను, ఇది రాస్తాను అంటే కుదరదండి. ఒక యంత్రం గీసేటువంటి ఒక స్పెసిఫిక్ పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిలోనే గీయండి.